హలో, నమస్తే అండి. ఈరోజు ఒక హెయిర్ గ్రోత్ సిరప్ గురించి మీకు చెప్తాను. అది మనం తయారు చేసుకోవచ్చు మన ఇంట్లోనే. ఇది నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా వాడుకుంటూ ఉంటాను. అదే మందారాలతో చేసేటువంటి దన్నమాట. దీన్ని మనం ఎక్కువగా వాడినట్టయితే ఇప్పుడు చిన్నపిల్లలకి బాలనేర్పు వస్తుంది కదా, అలాంటివి రాకుండా ఉంటాయి. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని మనము తలకు అప్లై చేసే ముందు మనం ఏమేం చేయాలో అన్ని టిప్స్ అన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. దీనికోసం మనం రైస్ వాటర్ని తీసుకోవాలి. మనం ఒక కప్పు రైస్ వాటర్లో 2 కప్పులు వాటర్ వేసి ముందైతే కడిగేసుకున్న తర్వాత ఒక 2 కప్పులు వేసి దాన్ని నానబెట్టుకొని 24 అవర్స్ ఉంచుకోవాలి. తర్వాత తీసుకున్న వాటరే ఇది. తర్వాత దీంట్లో ఒక 5 మందార పువ్వులు తీసుకున్నాను. వెనక గ్రీన్ కలర్ ఉన్న కాడలన్నీ తీసివేసేసి దీన్ని ఇలాగా ఇంకొక హాఫ్ డే నానబెట్టుకోవాలి. 1.5 డే ఫర్మెంట్ అవుతుందన్నమాట ఈ రైస్ వాటరు. అంటే దీంతో కలిపి ఇవి ఇలా నానిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలో చూద్దాము. చూడండి, ఇవి ఇప్పుడు బాగా నానాయి. ఇలా నానిన వాటిని మనం మిక్సీ పట్టుకోవాలి. మనకి మందారాలు హెయిర్కి చాలా స్మూత్ ఇస్తాయి అన్నమాట. హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది. రఫ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇవి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఈ మందార పూలని తీసి మిక్సీ పడుతున్నాను. ఒక హాఫ్ డే నేను దీంట్లో నాననిచ్చాను. చూడండి, ఆల్రెడీ దీంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ కొంచెం వచ్చేసింది, కలర్ కూడా మారింది. మనకి ఇప్పుడు ఈ మందార పూలలో మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. వాటి వలన మనకి హెయిర్ గ్రోత్ బాగా అయ్యేటట్టుగా చేస్తుంది. ఇంకా మంచి స్ట్రక్చర్ ఇస్తుంది. అంటే హెయిర్కి స్మూత్నెస్, మంచి కలర్ కూడా ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఈ రైస్ వాటర్లోనే కలిపేశాను. చూడండి, ఇలా వస్తుంది. నా హెయిర్కి ఇంత మాత్రం రైస్ వాటర్ సరిపోతాయి. అందుకోసమని నేను ఇలాగా కలిపేసుకున్నాను. రైస్ వాటర్ని మనము తలకి వాడటం వలన చుండ్రున్నా కూడా పోతుంది. ఇంకా మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. దీంట్లో బి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రైస్ వాటర్లో B12 ఎక్కువగా ఉంటుంది. ఇది మన హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుద్ది అన్నమాట. ఇప్పుడు మనము ఇలాగా మందార పువ్వులతో మిక్సీ చేసిన దీన్ని మన తలకి అప్లై చేసే ముందు కొబ్బరి నూనె రాసుకోవాలి. నేనైతే మిల్లులో పట్టింది అన్నమాట, ఒరిజినల్ కొబ్బరి నూనె తెచ్చుకొని వాడుతూ ఉంటాను. చూడండి, ఇది మనం గానుగ మిల్లులో తీసుకొచ్చుకున్న కొబ్బరి నూనె. దీన్ని మనం వంటలో కూడా వాడుకోవచ్చు, డైరెక్ట్ హెయిర్కి వాడుకోవచ్చు, లేకపోతే మనం ఇంటేక్ కూడా తీసుకోవచ్చు, మనం కడుపులోకి కూడా తీసుకోవచ్చు. దీన్ని నేను ఇప్పుడు మా మమ్మీ చేత రాయించుకుంటున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం హెయిర్ గ్రోత్ కావాల్సినప్పుడు డైరెక్ట్గా ఏది మనం తలకు అప్లై చేయకూడదు. మనం కొబ్బరి నూనె ఫస్ట్ రాసుకోవాలి. కొబ్బరి నూనె రాసుకున్న తర్వాతనే మనం ఏదైనా కానీ తలకి అప్లై చేసుకుంటే అది బాగా పనిచేస్తుంది. మీరు కొబ్బరి నూనె రాసుకున్నా సరే, ఆల్మండ్ ఆయిల్ రాసుకున్నా, లేకపోతే ఆముదం రాసుకున్నా సరే, ఎవరు ఏది ఎక్కువగా తలకు ప్రిఫర్ చేస్తారో అది మనం వాడుకోవచ్చు. దీన్ని నేను వారానికి ఒకసారైనా కానీ ఇలా అప్లై చేసుకుంటాను. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ కుంకుడుకాయల్లో మందార ఆకులు, ఈ మందార పువ్వులు వేసి హాట్ వాటర్లో వేసి బాగా పిసికి ఆ వాటర్ని నాకు హెయిర్కి బాగా వచ్చేసేది. అప్పుడు షాంపూలు లేవు, ఈ కుంకుడుకాయలతోటే వాడేవాళ్ళము. అప్పుడు హెయిర్ కూడా బాగా షైనింగ్ ఉండేది, స్మూత్గా సిల్కీ లాగా ఉండేది హెయిర్. తర్వాత షాంపూలు వాడిన దగ్గర నుంచి హెయిర్ బాగా డ్రై అయిపోయి ముక్కలు ముక్కలుగా కట్ అయిపోతూ ఉండేది, పీసులుగా. తర్వాత మళ్ళీ నేను షాంపూ మానేసి కుంకుడుకాయలు వాడటం మొదలుపెట్టాను. నాకు మళ్ళీ నా హెయిర్ నార్మల్గా అయిపోయింది. చూడండి, దీన్ని మనం
తలలో కుదుర్లకు ఎక్కువగా పట్టించుకోవాలన్నమాట. పైన హెయిర్ కన్నా కూడా మన జుట్టు పాయల లోపల రాసుకొని బాగా మసాజ్ లాగా చేసుకుంటే, ఇది ఓన్లీ రైస్ వాటరు ఫ్లవరే కాబట్టి మనకి ఎటువంటి హామ్ అయితే చేయదు. మనం ఎవరైనా సరే దీన్ని వాడుకోవచ్చు. ఇది పెడుతుంటేనే చల్లగా ఉంటుంది, తలలో బాగుంటుంది హెయిర్కి. మనకి మందార పువ్వుల్లో మనకు తెలియని మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. ఇంకా దీన్ని నేను ఇంతకుముందు అయితే కొబ్బరి నూనెలో ఈ మందార పువ్వులను మరిగించి దాన్ని వాడుకునే వాళ్ళం. ఇప్పుడు నానమ్మ అయిపోయాం కదా, ఇప్పుడు ఇవన్నీ చేయటం లేదు. కాకపోతే ఇది ఇప్పుడు చిన్నపిల్లలందరికీ బాగా తెలవాలి, వాళ్ళు కూడా చక్కగా దీన్ని యూజ్ చేసుకుంటే హెయిర్ బాగుంటుంది అనేసి ఇప్పుడు నేను ఇది మీకు చూపిస్తున్నాను. కాకపోతే ఇది నేను వీక్లీ వన్స్ అయినా కానీ పెడతాను ఇలాగా, ఎందుకంటే నా గార్డెన్లో ఈ పూలు బాగా పూస్తూ ఉంటాయి. ఇలాగా చక్కగా మనం కుదిర్లలో రాస్తూ ఉంటే బాగుంటుంది. ఇంకా చిన్నపిల్లలకి బాలనేర్పు అలా వస్తూ ఉంటుంది కదా, వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు దీన్ని మనం ఇట్లా వీక్లీ ట్వైస్ రాసుకుంటూ ఉంటే అలాగా వైట్ హెయిర్ అయితే రాకుండా ఉంటుంది. ఇది న్యాచురల్ అన్నమాట. న్యాచురల్ కాబట్టి చక్కగా దీన్ని ఎవరైనా కానీ వాడుకోవచ్చు. ఇంకా ఇది మా అమ్మ రాస్తుంటే వాటర్ అంతా కింద కారిపోతుంది, మీద పడుతుంది, అంతా మీద పడుతుంది. అందుకే నేనే డైరెక్ట్గా అప్లై చేసేస్తాను. ఇంకా దీన్ని ముందు మాడుకి కుదుళ్ళకి బాగా పట్టించాలి, అందుకోసమని అమ్మ చేత రాయించుకున్నాను. చూడండి ఇలాగ బాగా పడుతూ ఉంది. ఇక అలాగ నేనే రాసేసుకుంటున్నాను సింక్ దగ్గర దాంట్లో పెట్టేసి. మనకు ఇలాంటి హ్యాండ్ వాష్లు ఉంటాయి కదా, అలాంటి దాంట్లో మనం అది శుభ్రంగా క్లీన్ చేసుకొని అలాంటి దాంట్లో పోసుకొని మనం డైరెక్ట్ ఇట్లా తలలో పాయలుగా విడదీసుకుంటా దాన్ని అట్లా ప్రెస్ చేస్తూ ఉంటే చక్కగా పడుతూ ఉంటుంది. అలాంటి దాంతో అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇలాగ తీసి వాటర్ లిక్విడ్ బంకల్లే మీద పడుతూ ఉంటుంది. అదే మనం అలాంటిది స్ప్రేయర్లో అయితే చక్కగా వాడుకోవచ్చు. ఈసారి నేను దాన్నే యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇలాగా మొత్తం రాసేసుకోవాలి. ముందు మాడుస్కల్లా అంతా కంప్లీట్గా తడిచేటట్టుగా రాసుకోవాలి. తర్వాత మిగిలిన హెయిర్ మొత్తానికి కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే హెయిర్ స్మూత్గా సిల్కీగా అవుతుంది కదా, అలాగ అవ్వాలంటే మన హెయిర్ మొత్తం కూడా కంప్లీట్గా పుయ్యాలన్నమాట. దాన్ని అంతా కంప్లీట్గా రాసేస్తే అప్పుడు హెయిర్ స్మూత్గా సిల్కీగా ఉండి షైనింగ్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను కంప్లీట్గా ఇలాగా రాసేస్తాను. చూసారుగా ఇలాగ మనము ముడిపెట్టుకొని కనీసం ఒక 40 మినిట్స్ అన్నా ఉండి తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే, మీరు షాంపూ తోటి అయితే షాంపూ తోటి, లేకపోతే కుంకుడుకాయలు వాడినా చీకాయ వాడినా కానీ వాటితోటి చక్కగా మనం షాంపూ చేసుకుంటే హెయిర్ చాలా బాగుంటుంది. చూడండి ఇలాగా హెయిర్ గ్రోత్ బాగా రావాలంటే మాత్రం తప్పకుండా ఇది వాడండి.
చాలా బాగా పనిచేస్తుంది. నాకు ఈ ఏజ్లో కూడా ఇంత హెయిర్ ఉందంటే మాత్రం దానికి కారణం ఇదేను. చూసారుగా ఎలాగా దీన్ని ఒక 40 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అన్నా ఉంచుకోవాలి, లేకపోతే ఒక 40-45 మినిట్స్ అన్నా ఉంచుకొని మనం హెడ్ బాత్ చేసినట్టయితే హెయిర్ అయితే స్మూత్గా షైనింగ్గా బాగుంటుంది. హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.